మీకు వందనాలు నాయన. భయంకరమైన ఈ పరిస్థితుల మధ్య మరి ఒకసారి మీ పేరు కలిగిన, మీ ప్రియకుమారుని పేరు కలిగిన క్రైస్తవులమైన వారిని మరొకసారి హెచ్చరించి మీ ప్రియకుమారుని రాకడకై సిద్ధపరిచే ఒక అద్భుతమైన అంశాన్ని ఈరోజు రేపు మీ ప్రియుల ద్వారా అందించడానికి సిద్ధపడిన విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ, మంచి సంగతులు వారి జీవితాన్ని సరికొత్త మార్గంలో నడిపించుకున్నటకు మరి మీ కృపను అనుగ్రహించమని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని ప్రియులైన వారందరికీ, అలాగే వేదికపై ఉన్నటువంటి దైవ సేవకులు బెనిమిన్ అన్నయ్య గారికి, అలాగే సోదరునికి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని వాళ్ళారా, మరి అన్నయ్య మొదటి సందేశంలో చెప్పినట్టుగా నిజంగానే 25 సంవత్సరాల నుంచి తను సత్యబోధ చేస్తూ తను ఎంతో దేవుని పరమైన ఆలోచనలతో జీవించడాన్ని బట్టి తను అనేక ప్రాంతాల్లో ఈ సువార్తను విస్తరింపజేశారు. ప్రజల నాడి వేరే ఆలోచనల మీద ఉంది. వాళ్ళు ఏంటంటే, భూమి మీద ఎలా బ్రతకాలి, ఈ భూమి మీద జీవితం అందరికంటే మిన్నగా ఉండాలి, ఎవరి దగ్గర మనం చేజార్చకూడదు, ఈ భూమి మీద డబ్బు లేకపోతే విలువ లేదు, ఆ డబ్బు సంపాదించి మనం ఉన్నతంగా బ్రతుకుదాం, డబ్బు లేకపోతే ఎవరు కూడా మనల్ని లెక్క చేయరు అనే విధానానికి వచ్చేసారు ఇప్పుడు ప్రస్తుత సమాజం. అందువలన ఆ డబ్బు వ్యామోహంలో పడిపోయి వ్యాపారాలు, ఉద్యోగాలు, వివిధమైన పనులు చేసుకుంటూ అవసరమైతే దేవుణ్ణి కూడా, దేవుని సమయాన్ని కూడా ప్రక్కన పెట్టిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దేవుణ్ణి నమ్మిన వాళ్ళు కూడా ఇలా చేయటం ఏమాత్రం బాగోలేదు. ఎందుకంటే మనల్ని సృష్టించిన దేవుడు మన గురించి ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. మనం ఏమనుకుంటున్నామంటే, దేవుడు ఏమైనా అన్నం పెడతాడా, దేవుడు ఏమైనా అన్నం పెడతాడా అనే ఆ మాట చూసారా? అది మిమ్మల్ని పుట్టించిన మన తండ్రిని ఎంత బాధపట్టిద్దో తెలుసా ఆ మాట. మా నాన్న నాకు అన్నం పెట్టట్లేదు, మా నాన్న నా విషయంలో నా కడుపు నిండా అన్నం పెట్టలేకపోతున్నాడు అనే మాట మీ అబ్బాయి నోట నుంచి వస్తే తల్లిదండ్రులుగా మీరు ఎంత బాధపడతారు. ఆ మాట అనకూడదు. ఏ పిల్లోడు దేవుడు అన్నం పెడతాడా అని అన్నావే, అది ఎంత నీచమైన మాట తెలుసా. ఒకనాడు ఇశ్రాయేలీయులు కూడా అలాగే చేశారు. వీళ్ళకి మామూలుగా మనుషులు తినే ఆహారం కాకుండా దేవదూతలు తినే ఆహారాన్ని, మన్నాను తీసుకొని పెడితే ఇంట్లో దాచుకున్నదంతా దాచుకొని, గుడారాల్లో పెట్టుకొని దాచుకొని, చివరికి అది వాళ్ళకి బోరు కొట్టేసింది. కడుపు నిండితే మనిషి అలివిగాడు. కడుపు నిండకూడదు ఎప్పుడు. తిండి వలనను, మత్తు వలనను, ఐహిక విచారముల వలన మందం అయిపోతారంట మనిషి. ఎప్పుడు పేగు మాడుతూనే ఉండాలి. ఈరోజు మనుషులు ఈ భూమి మీద నుండి మరో లోకానికి వెళ్ళాలన్న ఆలోచనలు మర్చిపోయారు. మరో లోకం గురించి ఆలోచించేవాడు అమాయకుడు. ఇప్పుడు మరో జీవితం గురించి ఆలోచించేవాడు తెలివి లేని వాడి కింద లెక్కేస్తున్నారు ఈ సమాజం. అందుకనే ప్రియమైన దేవుని పిల్లరా, జాగ్రత్తగా ఉండండి, తెలివిగా మసులుకోండి. మనల్ని చూసినప్పుడు మిగతా సమాజానికి ఏమనిపించాలో తెలుసా? ఏదో ఒక ఆశయ సాధన కోసం వీళ్ళంతా ప్రయత్న పడుతున్నారు అనే గుర్తులు వాళ్ళకి తీసుకెళ్ళగలగాలి. ఈ సమాజం ఎలా ఉందో ఒక్కసారి యెషయా గ్రంథాన్ని మనం చూద్దాం.
యెషయా గ్రంథం 42వ అధ్యాయము. యెషయా గ్రంథము 42వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి. నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు. చెవియొగ్గి ఇంకా పైన ఒక మాట అన్నాడండి, అవి చదివిస్తే బాధపడతారని నేను చదివించట్లేదు. చూడండి ఒకసారి. అంటే ఎవరి గురించి చెప్తున్నాడో తెలుసా? గుడ్డివారలారా 19 చదవండి. ఇంకెందుకు ఎంత దూరం వచ్చిన తర్వాత. నా సేవకుడు తప్ప నా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు? నా భక్తుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? యెహోవా సేవకుడు తప్ప మరి ఎవడు గుడ్డివాడు? ఎవడు చెవిటోడు? ఎవడు గుడ్డోడు? నా పేరు కలిగి నన్ను నమ్మినోడే గుడ్డిగా ప్రవర్తిస్తున్నాడు. నా సేవకుడు అంటే మళ్ళీ మీరేదో మమ్మల్ని అనుకునేది. మీరు కూడా నా భక్తుడు అన్నాడు. నా భక్తుడు తప్ప ఎవడు గుడ్డివాడు? నా దగ్గరకు వచ్చి అవసరాల కోసం, ఆరోగ్యం కోసం, వ్యాపార వృద్ధి కోసం, పిల్లల పెళ్ళిళ్ళ కోసం, ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం వస్తున్నారే, వీళ్ళు తప్ప ఎవరు గుడ్డివాడు? వీళ్ళు తప్ప ఎవరు చెవిటివారు? నా మాటలన్నీ భవిష్యత్తును గురించిన జాగ్రత్తలు చెబుతూ నా మాటలు వినపడుతుంటే చెవులు మూసుకుంటున్నారు, చెవిటివాడు అయిపోయారు. కళ్ళకు కనిపించినట్లుగా నా మాటలన్నీ ఈ సమాజంలో కనిపిస్తున్నా కూడా కళ్ళున్న గుడ్డివారిగా మారిపోయారు అని మాట్లాడుతున్నాడు. చూడండి ఇప్పుడు 20వ వచనం. నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపు లేకుండా పోయింది. వారు చెవియొగ్గిరి గాని వినకున్నారు అని చెప్పుకుంటూ వచ్చి 23వ వచనం. మీలో ఎవడు దానికి చెవియొగ్గును? రాబో కాలమునకై ఎవడు ఆలకించి వినును? రాబో కాలమునకై ఎవడు ఆలకించి వింటాడు? ఎవరెంటారు అని ఆయన రాశాడని మేము వినమని మీరు అనకూడదు. ఆయన ఎంత బాధతో రాశాడో మనం అర్థం చేసుకోవాలి. ఎవడు ఆలకించి వింటాడు, ఎవరు గ్రహిస్తారు అని ఆయన బాధపడుతున్నప్పుడు నేను గ్రహిస్తానయ్యా నీ బాధ, నేను వింటానయ్యా అని మీరు అనాలి. ఇక్కడ కూర్చున్నవాడు ఈరోజు ఈ కాలంలో మన బ్రతుకులన్నీ బాగానే కొనసాగుతున్నాయి. మనం ఎంత చక్కగా ఉన్న ఈ టైంలో మనం ఎందుకు దేవుడి గురించి ఆలోచించకూడదు? ఓకే, ఎవడు ఆలకించి వినును? ఇప్పుడు చూడండి 25వ వచనం. కావున ఆయన వాని మీద కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించెను, అది వాని చుట్టూ అగ్ని రాజజేసెను, అయినను వాడు దాన్ని గ్రహింపలేదు. అది వారికి అంటుకొనెను గాని వాడు మనస్సును పెట్టలేదు. చుట్టూ యుద్ధ భయం, అగ్ని రాజజేశాడంట, మంట స్టార్ట్ చేశాడట. అది వాడిని అంటుకుంది కూడాట. అంటుకున్నా కూడా వాడు మనస్సును పెట్టలేదంట. ఇంకా చెప్పండి మరి దీన్ని ఏమంటారు? ఇప్పటి వరకు బెంజమిన్ అన్నయ్య గారు చెప్పిన మాటలన్నీ ఇవే కదా. ఒకవైపు నుంచి జరుగుతున్నా కూడా మనసును పెట్టట్లేదంటే వాడిని ఏమన్నా అని చెప్పండి. హాస్పిటల్లో మానసిక వికలాంగులు ఉంటారు, మెదడు పనిచేయని వాళ్ళు ఉంటారు. ఒకసారి ఏం జరిగిందనంటే ఆ హాస్పిటల్లో ఆ మెంటల్ పేషెంట్లు ఉన్న గదికి ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ గది అంతా కాలిపోయింది. వాళ్ళకు మెదడు పనిచేయదు. వాళ్ళు అలా మంచాల మీద పడుకున్నారు. షార్ట్ సర్క్యూట్ అయిపోయింది. మొత్తం 4-5 కాలిపోయారండి. వాళ్ళకి మెదడు పనిచేయదు. అంటే వాళ్ళ దేహాన్ని మంట కాలుస్తున్నా కూడా తెలియటం లేదు. అది వారిని అంటుకొని కానీ వారు దాన్ని మనసున అసలు మనసే లేదు, ఆలోచనే లేదు వాళ్ళకి. బ్రెయిన్ పనిచేయనప్పుడు నిన్ను అగ్ని కాలుస్తుందా, కుక్క కరుస్తుందా, లేకపోతే నీ మీద ఏమవుతుంది అనేది నీకు అర్థం కాదు. ఈరోజు క్రైస్తవులంతా కూడా మానసిక రోగులు. ఈ రోగాన్ని ఎవరు మార్చలేరు.
మన చోట నన్ను మీటింగ్కి పిలిచారు. 7 గంటలు మొదలుకొని 9 గంటల వరకు పాటలు ఎక్కువ సౌండ్ పెట్టి పెద్దగా సౌండ్ పెట్టి 2 గంటలు పాడారు. అంటే 9 అయినప్పుడు అప్పుడు పాస్టర్ గారు మైక్ తీసుకొని, సమయం చాలా తక్కువ ఉంది, అనిల్ కుమార్ గారికి ఒక 20 నిమిషాలు ఇస్తున్నాం. ఈ 20 నిమిషాల్లో ఆయన ఒకవేళ 25-30 చెప్పాడు అనుకోండి, మేము తగ్గించుకుంటాం. అంటే ఆయన తర్వాత మేమిద్దరం ఉన్నాం. ఆయన ఒకవేళ 20 నిమిషాల పైన చెప్తే అవసరమైతే మేము తగ్గించుకుంటాం అన్నాడు. అనేసరికి ఈయన ఎంత చక్కగా సమయాన్ని పాటిస్తాడని నేను 18 నిమిషాలు చెప్పా. నా తర్వాత తీసుకొని 65 నిమిషాలు చెప్పాడు. అరిచరిచి నేనేమో 18 నిమిషాలు చెప్పాను, ఈయన ఎంత సమయాన్ని చక్కగా పాటిస్తాడేమని. నా తర్వాత 65 నిమిషాలు చెప్పాడు. 11:30 అయింది. ఈరోజు కూడా మిమ్మల్ని 11:30 చేయాలి. అలాంటివే ఉండవు. కొద్దిసేపు అయినా దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఇది సమాజం. ఇట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు అంటే మైండ్ పనిచేయట్లా. పోనీ కాస్త వాక్యానికి శ్రద్ధనిచ్చి మనసుతో ఇక్కడికి వస్తున్నారంటే ఇక్కడ పని చేయట్లా. వాళ్ళకేమో మైండ్ పని చేయట్లేదు, వచ్చిన వాళ్ళకేమో పని చేయడానికి చేతులు రావట్లా, దేవుని రాజ్యస్వార్తను ప్రకటించడానికి నోరు రావట్లా, ఒక సైనికుడు అలా పని చేయడానికి మనసు లేదు. అందుకనే ప్రియమైన దేవుని పిల్లారా, క్రీస్తు వస్తే నీ పరిస్థితి ఏంటి? క్రీస్తు ఈ ప్రపంచంలో అడుగు పెడితే నువ్వేమైపోతావు అనేది మనం ఒక్కడం ఆలోచించాలి. ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నారు క్రీస్తు వస్తాడు. చిన్నప్పటి నుంచి చెప్పుకుంటున్నారు కనుక మనకేమైపోయింది? ఆ వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకుందాంలే, సిలువ మీద దొంగలాగా, యేసు ప్రభువా నన్ను జ్ఞాపకం చేసుకో అందాంలే. అంత సులువుగా ఏమి ఉండదు, మీరు అనుకున్నంత ఏం ఉండదు. ఒకవేళ మీరు అట్లా అనుకుంటున్నారంటే యేసు ప్రభువుని ముందు అమాయకుడిని చేసిన వాళ్ళు అవుతారు. మీరు ప్రపంచాన్ని కలిగించిన ఆయన, ప్రపంచానికి శకపురుషుడు హోదా పొందిన ఆయన నీ తెలివి తక్కువతనానికి మోసపోతాడా? మరి ఏమనుకుంటున్నారు ఆలోచించండి. ఇంకొక ఆయన అంటాడు, ఓ యేసు ప్రభు వస్తున్నాడు అని చెప్తున్నారు, ఇప్పటికి 2000 సంవత్సరాలు అయింది, ఇదిగో త్వరగా వస్తున్నాను అన్నాడు. త్వరగా రావటం అంటే 2000 సంవత్సరాల తర్వాత, 2000 సంవత్సరాలు కూడా రాకపోవటం త్వరగా రావటం అన్నాడు ఆయన. ఆలోచించండి, దాని అర్థం ఏంటి? త్వరగా వస్తే ప్రాబ్లం నీకే. నేను ఇదివరకు మోపిదేవి వెళ్ళేవాడిని, ఆ దివిసీమ కోడూరు ఆ ఏరియాలో మోపిదేవి అని ఒక ఊరు, అక్కడికి వెళ్ళేవాడిని. రాత్రిపూట బైబిల్ క్లాస్ చూసుకునేవాడిని. ఉదయాన్నే రేపల్లి వచ్చేసేవాడిని. రేపల్లి వచ్చి ట్రైన్ ఎక్కితే గుంటూరులో దిగేవాడిని. 6:30 ఉంది ట్రైన్. అంటే మోపిదేవి నుంచి ఒక అరగంట ప్రయాణం చేసుకొని వచ్చి 6:30 కల్లా స్టేషన్లో ఉండాలి. ఒక్కొక్కసారి కొంచెం లేట్ అయినా ట్రైన్ ఉండేదండి. కొన్ని సందర్భాలు 7:30 కూడా ట్రైన్ ఉండేది. డెల్టా రేపల్లె ప్యాసింజర్ ఆ 7:30 కూడా ఉండేది. వాస్తవానికి 6:30 దాని కరెక్ట్ టైం, 7:30 కూడా ఉండేది. అప్పుడు నేను ఎంత ఆలస్యంగా వచ్చినా ట్రైన్ ఉంది, ఎందుకుంది ఇక్కడ? 6:30కే పోవాల్సింది 7:30 దాకా ఎందుకుంది అని ఆ రైల్వే అధికారుల దగ్గర పోయి, మీరు అసలు టైం పాటిస్తున్నారా లేదా అని గొడవ పెట్టుకుంటారా? చెప్పండి అమ్మ, తెలివైన వాళ్ళు మీరు గొడవ పెట్టుకుంటారా? అమ్మయ్యా, నేను ఆలస్యంగా పోయినా నేను వెళ్ళాల్సిన ట్రైన్ నాకు ఉందని చెప్పేసి సంతోషంతో ఆ రైల్వే సంస్థకి దండం పెట్టుకొని ఎక్కుతా కదా. అంటే ట్రైన్ లేట్ అవటం వల్ల నాకు మంచిదా, లేకపోతే రైల్వే అధికారులకు మంచిదా? మనకే మంచిది. ఇప్పుడు యేసు ప్రభు రాకపోవటం వలన ఆయనకేం ఒరిగిందేమి లేదు, మనకు మంచిది. ఎంతవరకు మంచిది? నువ్వు బాగుపడితే నీకు మంచిది, బాగుపడకుండా ఉన్నావు అనుకో నీకు ప్రాబ్లమే. ప్రియమైన దేవుని పిల్లరా, ఆలోచించారు. అందుకనే యేసు ప్రభు ఇంకా 2000 సంవత్సరాలు అయింది, ఇదిగో త్వరగా వస్తాను అన్న ఆయన ఇంతవరకు అడ్రస్ లేడు అంటున్నారు.
ఆయన ఖచ్చితంగానే చెప్పాడు, ఇదిగో త్వరగానే వస్తున్నాను అన్నాడు. ఆయన చెప్పింది బాగానే ఉంది. ఎట్లా? ప్రభువా, నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వలె ఉన్నవి. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి రోజులాగే ఉంది. గతించిన నిన్నటి రోజు అంటే ఎన్ని గంటలు? 24 గంటలు. అంటే 1000 సంవత్సరాలు 24 గంటలు అంటే ఒక రోజు. 1000 సంవత్సరాలు ఎన్ని గంటలు? 24 గంటలు అంటే ఒక రోజు. 1000 సంవత్సరాలు ఒక రోజు అయినప్పుడు 2000 సంవత్సరాలు అంటే ఎన్ని రోజులు? 2 రోజులు. అంటే యేసు ప్రభు పోయి ఎన్ని రోజులైంది? మరి మనకేమైంది? 2 రోజులే ఆయన పోయింది. త్వరగా వస్తారన్నాడు. 3000 సంవత్సరంలో వచ్చాడు అనుకోండి, ఇప్పుడు 2025, 3000లో వచ్చినా కూడా ఆయన చెప్పి 3 రోజులు అయినట్టే. మీకేంటి బాధ? అసలు దాని గురించి ఆలోచించటం ఏంటి? ఆయన ఎప్పుడో పెట్టాడు, టైం బాంబు పెట్టాడు, ఈ విశ్వానికి టైం బాంబు పెట్టాడు. అది పేలిపోతాయి కాదంట్లా. మనకు టైం చాలా తక్కువగా ఉంది. మీ జీవం ఏ పాటిది? మీరు ఎంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు కదా. ఏంటి ప్రయాణాలు? దుబాయ్ వెళ్తానంటున్నావు, అమెరికా వెళ్తానంటున్నావు, కెనడా వెళ్తానంటున్నావు, అక్కడ పోయి సంపాదించుకొని వస్తానంటున్నావు, ఇక్కడికి వచ్చి మేడలు మిద్దెలు కొంటానంటున్నావు, పొలాలు కొంటానంటున్నావు. ఏంటి నీ ఆలోచన? నీ లైఫ్ ప్లాన్ ఎంత అంటున్నాడు. ఇవన్నీ ఎక్కాలంటే అబ్బో బుర్ర ఉండాలి, అందులో గుజ్జు ఉండాలి, అందులో సత్యాన్ని స్వీకరించే మనసు ఉండాలి. ఇవన్నీ ఎక్కాలంటే అంత తేలిక అర్థం కాదు. ఆలోచిస్తున్నారా? అసలు చాలా మంది చదువు లేని వాళ్ళైనా కూడా భలే ఆలోచిస్తారు. వాళ్ళకి ఎంత చదువున్న వాళ్ళైనా, మొన్న ఒక డాక్టర్ గారు న్యూరాలజిస్ట్ అనమాట, అంటే తలలో వెంట్రుకంత సైజు ఉన్నటువంటి దానికి సంబంధించిన ఆయన వాక్యం చెప్పిన తర్వాత దీని అంటున్నాడు, బ్రదర్ మీరు మంచి జాబ్ చేస్తున్నారు బ్రదర్ అన్నా. నేను ఏముందండి, ఇది దేవుని వాక్యం కంటే ఎక్కువ అండి, మేమంతా దేనికి పనికి వస్తామండి అన్నాడు. న్యూరాలజీ డాక్టర్. మీరు చెప్పే వాక్యం ముందు అసలు మా చదువులు మా ఉద్యోగాలు దేనికి పనికి వస్తాయండి అన్నాడు. ఒక్క మాట. కాకపోతే ఏదైనా హోదా, ఉద్యోగం, డబ్బు వస్తుందంటే మనిషికి లెక్క ఉండదు. ఆయన అన్నాడు, మీరు చెప్పే మాటల ముందు దేనికి పనికి వస్తుందండి, మేము మా అంత చెత్త బ్రతుకుందండి అన్నాడు ఒకసారి. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించాడు. యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో వచ్చాడు మనల్ని రక్షించటానికి, నశించిన దాన్ని వెదకి రక్షించటానికి, అపవాది క్రియలను లయపరచటానికి. లోకంపై ధర్మశాస్త్రం ఏలుబడి చేస్తుంటే అది మనిషికి నీతిని అందించినప్పుడు యేసు ప్రభు వచ్చి ఆ ధర్మశాస్త్రాన్ని తీసివేసి మనిషిని నీతికి దగ్గర చేశాడు. ఇట్లా ఆయన మొదటి రాకడ జరిగింది. చాలామంది అంటున్నారు రెండవ రాకడ అంటున్నారు. ఎప్పుడో వచ్చేసాడండి. ఇప్పుడు మరణించిన తర్వాత 40 రోజులు శిష్యులకు కనపడ్డాడు. ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. మరి దాన్ని ఏమనాలి? రెండవ రాకడే అనాలి. అంతెందుకు? అబ్రహాం గారి కాలంలో మెల్కీసెదెక్ రాలేదా? వచ్చాడు. నోవహు గారి కాలంలో అవిధేయులైన వారి ఆత్మల యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వాక్యమును ప్రకటించాడు. ఇప్పుడు ఎన్ని రాకడలైంది? అదే రెండో రాకడ అయిపోయాడు. ఆలోచించండి. ఇట్లా ఆలోచిస్తే భూమి మీదకి ఆయన ప్రాముఖ్యంగా వచ్చింది ఏంటంటే పాపులను రక్షించడానికి వచ్చి తన శరీరాన్ని బలిగావించాడు. ఇది మొదటి రాకడ. ఇక రెండవ రాకడ ఏంటంటే తన రక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం పరిశుద్ధపరచబడిన తర్వాత ఈ పరిశుద్ధ జనాంగాన్ని తీసుకెళ్ళడానికి వచ్చేది రెండవ రాకడ. ఒకటేమో అందరి కోసం ప్రాణం ఇచ్చి రక్షించుకున్న రాకడ, మొదటి రాకడ. రెండవ రాకడేమో తను ప్రాణం పెట్టినందుకు వీళ్ళంతా పరిశుద్ధులుగా మారారుగా, ఈ పరిశుద్ధులను తీసుకెళ్లేది రెండవ రాకడ. అయితే ఈ రెండవ రాకడకు సంబంధించిన కొన్ని సూచనలు, గుర్తులు చెబుతున్నాడు. ఈరోజు క్రీస్తు ఆగమనం అంటే క్రీస్తు రావటం, ఆయన రాకడతో విశ్వానికే వినాశనం ఉంది. అది రేపు మాట్లాడుకుందాం. ఈరోజు కొన్ని సంగతులు ఆలోచిద్దాం. ఆయన రాకడ ఇది ఒక పిఎం గారు రాకడకి మొన్న
మే 2వ తేదీన వెలగపూడి వచ్చాడు. నెల నుంచి పోలీసులకి 8,000 మంది టీం పనిచేశారంటండి. ఎవరు రాకడా? ఆఫ్టర్ ఆల్ భారతదేశానికి ఒక ప్రధానమంత్రి వస్తున్నాడని తెలిసి ఎంత అంగరంగ వైభవంగా సిద్ధం చేశారో తెలుసా? పట్ట పగల్లా కనిపిస్తుంది అన్నమాట. రాత్రిపూట ఆ లైట్లు ఒక 10-15 కిలోమీటర్ల నుంచి చూసినా కూడా అంత దేదీప్యమానంగా కనపడుతుంది అనమాట. అంత బాగా చేశారు. ప్రధానమంత్రి రాకడ. మరి యేసుక్రీస్తు వారి రాకడ ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనం నుంచి. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి. అంజూరపు కొమ్మను చూడండి, అది లేతదై చిగురిస్తుంది. అక్కడ అంజూరం అంటే మీరు చూస్తున్నప్పుడు మీకు గుర్తులు రావాలి. అంజూరపు కొమ్మ చిగురిస్తే వసంతకాలం వచ్చిందన్న సంగతి మీకు అర్థమైపోతుంది. కొన్ని సంగతులు మీ కంటికి కనిపించినప్పుడు మీరు కూడా ఒక అంచనాకు రావాలి అన్నాడు. అంతేనండి. వర్షం వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుంది? మబ్బు గమ్ముతుంది, గాలి వస్తుంది, మట్టి వాసన వచ్చింది, ఉరుములు మెరుపులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ దేనికి సూచన? వర్షం వస్తుందని సూచన. మరి ఈ సృష్టినే కలిగించిన యేసుక్రీస్తు వస్తున్నాడంటే ఎన్ని సూచనలు కనపడాలి ప్రపంచంలో? ఎన్ని సూచనలు కనపడతాయి. మీరు గుర్తుపట్టాలి వాటిని అన్నింటినీ. ఇక ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకోండి. ఎక్కడ ఉన్నాడంట ఆయన? అది ద్వారం అంటే ఇంటి గేట్ అన్నమాట. గేట్ దగ్గరే ఉన్నాడు. ఎంతసేపు రావాలి ఇంట్లోకి? అంతే. సంఘం అనేది దేవుని ఇల్లు అయితే ఆ గేటు దగ్గరే ఉన్నాడట. అంటే మనలోకి రావడానికి సంఘం అనేది దేవుని ఇల్లు. ఆ దేవుని ఇంట్లోకి రావడానికి ఆయన గేట్లోనే ఉన్నాడంట. ఎంతసేపు అడుగు లోపల పెడితే మనం అయిపోతాం. కానీ వీళ్ళు ఏమంటున్నారు? ప్రభువా రమ్ము అంటున్నారు. ఏమంటున్నారు? ప్రభువా రమ్ము అంటున్నారు. చూడండి ఒకసారి ఆ మాట. రా 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 అంటున్నారు. ఆయన అక్కడే ఉన్నాడు, గేటు దగ్గరే ఉన్నాడు. నువ్వు రమ్ము అంటే ఆయన కోపం వచ్చి వచ్చేటప్పుడు నువ్వు అయిపోతావు. నువ్వు అప్పుడు సిద్ధపడి ఉండవుగా. ఆలోచించండి. ఆయన రమ్మని నువ్వు పిలవాలని అంటే నువ్వు కొంచెం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఒకసారి చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 21వ వచనం. పౌలను నేను నా చేతితోనే వందన వచనము రాయిచున్నాను. ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడునుగాక. అబ్బా, సంఘాన్ని చూడేమంటున్నాడు? ప్రభువును ప్రేమించకపోతే శపింపబడతాడు. ఈరోజు ప్రభువే మనల్ని ప్రేమించినట్టున్నాడు, కానీ ప్రభువును ప్రేమించే వ్యక్తులుగా మనం లేవు. బాగా చూసుకోండి అమ్మా. ఇక వాక్యాలన్నీ వృధా కావు. ఏదో ఒకరోజు మీ మీద తీర్పు చెప్పడానికి ఈ మాటలే బయటకు వస్తాయి. ఇప్పటి వరకు ప్రభు మనల్ని ప్రేమించాడు. మనల్ని ప్రేమించబట్టే తన రక్తధారాల చేత శుద్ధి చేసి సంఘంలో మనకు ప్రవేశాన్ని కల్పించాడు. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు నన్ను ప్రేమించండి. ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. ప్రభువు వచ్చుచున్నాడని చిన్న అంకేసి ఉంది చూడండి. ఒకటని వేసి ఉంది చూడండి. కింద ఏముంది? ఆదిమ భాషలో మరణాత అనగా ప్రభువు వచ్చుచున్నాడు, ప్రభువు వచ్చి ఉన్నాడు, లేక ప్రభువా రమ్ము. ప్రభువు వచ్చుచున్నాడు,
ప్రభువు వచ్చి ఉన్నాడు, ప్రభువా రమ్ము. వర్తమాన, భూత, భవిష్యత్ కాలాలకు సంబంధించింది. ఇది కాకపోతే ఇది, ఇది కాకపోతే ఇది అన్నట్టుగా ప్రభువు వచ్చుచున్నాడు, ప్రభువు వచ్చి ఉన్నాడు, ప్రభువా రమ్ము. అదే మరణాత. ఆయన్ని ప్రేమించినోడు ఆయన ప్రేమించకపోతే శపింపబడతాడట. ఆయన్ని ప్రేమించడం అంటే ఏంటి? మళ్ళీ ఆయన్ని ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమించినోడు శపింపబడతాడట. పేతురు గారిని అడుగుతున్నారు, పేతురు, వీరందరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అని అడిగాడు. అదేంటి ప్రభువా, నిన్ను ప్రేమించకుండా నేను ఎందుకున్నాను ప్రభువా? నిన్ను నేను ప్రేమిస్తున్నాను కదా అన్నాడు. నా గొర్రెల కాయ అన్నాడు. ఆలోచించండి ఒకసారి. మళ్ళీ రెండోసారి అడుగుతాడు, పేతురు, సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమించుతున్నావా? ప్రేమిస్తున్నాను కదయ్యా, నీకే తెలుసు కదయ్యా అన్నాడు. మూడోసారి కూడా అడుగుతాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని. నీకే తెలుసయ్యా నేను ప్రేమిస్తున్నాను అని వ్యసన పడ్డాడు. అప్పుడు అంటున్నాడు, నీవు నా గొర్రెలను కాయ. అంటే ప్రేమించిన వాడు ఏం చేస్తాడో తెలుసా? మందకి మంచి వాక్యం ప్రకటిస్తాడు. మందకి, గొర్రెలకి, అంటే సంఘానికి వస్తున్నటువంటి మంద గొర్రెలకు మంచి ఆహారాన్ని పెడతాడు, పుష్టి కలిగిన ఆహారాన్ని పెడతాడు. మరణాత, మరణాత, ప్రభువా రా, ప్రభువా రా. ప్రభు వచ్చాడు, వచ్చి ఉన్నాడు, ప్రభువా రమ్ము. ఈ మాటలు అర్థం అన్నమాట మరణాతకి. మరణాత అనేది ఆదిమ భాష, హీబ్రూ పదం అది. ఇప్పుడు మన వాళ్ళు కొంతమందిని మనం చూస్తూ ఉంటాం, కొంతమంది సోదరుల్ని కనపడినప్పుడల్లా మరణాతమ్మ గారు, మరణాతయ్య గారు, వీళ్ళు ఇదొక్కటే అన్నమాట. మరణాత అంటే ఆదిమ ఎబ్రీ భాష మాట్లాడుతున్నారు అన్నమాట ఇద్దరు. మరణాతమ్మ గారు, అమ్మగారేమో తెలుగు, మరణాత అనేదేమో హీబ్రూ తెలుగు కలిపి పాట మాట్లాడుతున్నారు. మరణాతమ్మ గారు అనగానే అటు నుంచి మరణాతమ్మ గారు, మరణాతయ్య గారు, అటువైపు నుంచి కూడా మరణాతయ్య గారు. వామ్మో, అంటే దాని అర్థం ఏంటి? ప్రభువా రమ్ము. ఏది ఎదుట ఆయన ఏమంటున్నాడు? ప్రభువా రమ్ము అంటున్నాడు. ఏది రమ్ము? రా అని. ప్రభువా రమ్ము అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు? నువ్వు రా ప్రభు. ఈయనేమంటున్నాడు? ప్రభు. ఎంత ప్రభు ఆయన అది మీ ఇద్దరా? ఈయనేమో ఆయన్ని ప్రభువా రమ్ము అంటున్నాడు. ఎక్కడికో చెప్పట్లా, ఎక్కడికి రమ్మని చెప్పట్లా. ఈయన కూడా ఏమంటున్నాడు? ప్రభువా రమ్ము అంటున్నాడు. వందనాలు చెప్పుకోండి, వందనాలు చెప్పట్లా. ఈ మధ్యకాలంలో క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. సంఘము అంటే క్రీస్తు యేసు రక్తం చేత కడుగుబడిన పరిశుద్ధులంతా ఒకరికొకరు వందనములు చెప్పుకోవాలి. శుభవచనం. కొంతమంది ఏమంటున్నారు? షాలోమ్. ఏదట? షాలోమ్. ఇది ఎబ్రీ బాబాయ్. షాలోమ్, షాలమయ్య గారు, షాలమయ్య గారు అంటారు. షాలమయ్య గారు ఏంటి అంటే మీకు సమాధానం కలగాలయ్యా అంటున్నారు. ఆయన ఏమంటున్నాడు? మీకు కూడా సమాధానం కలగాలయ్యా అంటున్నాడు. వాళ్ళ ఇంట్లో సరిగ్గా గొడవలే, రోజు గొడవలే. పలకరించుకోవడానికి ఈ పదాలు ఆడుతున్నారేంటి? యేసు ప్రభు అన్నాడు ఏమని? నా శాంతినే మీకు ఇచ్చుచున్నాను, లోకమిచ్చు శాంతి నేను ఇవ్వటం లేదు. నా శాంతినే అంటే మీరు పాపాలన్నీ కడగవేయబడి పరిశుద్ధులుగా బ్రతకటం, అది నేను మీకు ఇచ్చిన సమానం, నేను మీకు ఇచ్చిన శాంతి. నా వాక్యం మీకు దగ్గరైందే, ఆ రోజు నుంచే మీకు సమాధానం వచ్చినట్లు అంటున్నాడు. మరి పదాలు ఏంటి అర్థం కావట్లేదు. యేసు ప్రభువుని రమ్మని నువ్వు పిలవాలి అని అంటే నువ్వేం చేయాలో తెలుసా? చూడండి మత్తయి సువార్త, మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును, అంతము వరకు సహించిన వాడే రక్షింపబడును, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తరువాత అంతము వచ్చును. ఈ రాజ్య సువార్త
సకల జనములకు సాక్షార్థమై ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. యేసు ప్రభువును నువ్వు రాయ్యా అని పిలవాలి అని అంటే నువ్వేం చేయాలి? సాక్షార్థంగా సువార్తను ప్రకటించాలి. సువార్తను ప్రకటించిన మరుక్షణమే నువ్వు రమ్ము అని పిలవాల్సిన పని లేదు, నువ్వు మరణాత అనాల్సిన పని లేదు. ఆయనే బయలుదేరి వచ్చేస్తాడు, ఆయనే బయలుదేరి వస్తాడు. ఈరోజు ఒక మాట చెప్తాను, ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేద్దాం. ఈరోజు ప్రపంచ జనాభా 800 కోట్లు అండి, 800 కోట్లు. క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో తెలుసా? 350 కోట్ల మంది ఉన్నారు. 350 కోట్ల మంది ఉన్నారు. అంటే సగానికి సగం ఉన్నారు క్రైస్తవులు. ఒక్కొక్క క్రైస్తవుడు ఒక్కొక్కళ్ళకు సువార్త చెప్పినా కూడా ఈరోజు రాత్రి ఒక్కొక్కళ్ళకు సువార్త చెప్పినా, రాజ్య సువార్త చెప్పినా యేసు ప్రభు తెల్లారే వచ్చేస్తాడు. మరి ఇంకేం లేదు. ఈ నైట్ మనంతా ఒక మాట అనుకొని ప్రపంచ దేశాలందరికీ పిలిపించి ఒక్కొక్కళ్ళకి తెలియని వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి సువార్త చెబుదాం అని చెప్పినా కూడా మరుసటి క్షణానికే యేసు ప్రభు దిగిపోతాడన్నమాట. కానీ ఎక్కడ ప్రాబ్లం అవుతుందో తెలుసా? సకల జనములకు సాక్షార్థమై సువార్తను ప్రకటించుము, అటు తర్వాత అంతము వచ్చును. వీళ్ళు మరణాతాలు చెప్పుకోవడం సరిపోతుంది తప్ప సువార్త ప్రకటించడం అనేది లేదు. అందుకనే యేసు ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది. క్రీస్తు ఆగమనం, యేసుక్రీస్తు వారి రాక ఎందుకు ఆలస్యం అవుతుందంటే క్రైస్తవుడు డ్యూటీ చేయట్లేదు. క్రైస్తవుడు ఏం చేయట్లేదు? డ్యూటీ చేయట్లేదు. నేను వస్తాను రా, మీకు జీతం ఇస్తాను రా అంటే నేను త్వరగా వస్తున్నాను, ప్రతి వాని క్రియల చొప్పున వానికి జీతం ఇస్తానని ఆయన చెబితే జీతం ఇస్తానన్న ఆయన గురించి డ్యూటీ చేయకుండా నిద్రపోతున్నాడు. ఆదివారం శుభ్రంగా తిని నిద్రపోతున్నాడు. సువార్త ప్రకటన అనేది లేదు. వీళ్ళే స్త్రీల కూడిక, పురుషుల కూడిక, పిల్లల కూడిక, తర్వాత అటు ఇటు గాలిల కూడిక అని అందరిని గుళ్ళోకి పిలుచుకొని వీళ్ళు చెప్తున్నారు తప్ప సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి, అది సంఘం మీద దేవుడు మోపిన బాధ్యత అని ఎవరికి చెప్పకుండా వీళ్ళందరినీ సోమరిపోతులను చేసేసి గుళ్ళో కూర్చోబెడితే ఇంకెప్పుడు వస్తాడండి యేసు ప్రభు? సువార్త ప్రకటించవలసిన డ్యూటీని చేసి ఆయన ఇచ్చే జీతాన్ని పొందడానికి సిద్ధపడి ఉండవలసిన వారు ఈరోజు అందరినీ 4 గోళ్ల మధ్య బంధించేశారు. 4 గోళ్ల మధ్య బంధించారు. పిల్లలకు టైం టేబుల్ లాగా ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్ అన్నట్టుగా సోమవారం కోడిక, మంగళవారం ముసలోళ్ళ కోడిక, బుధవారం యవనస్తుల కోడిక, గురువారం స్త్రీల కోడిక, శుక్రవారం వయోవృద్ధుల కోడిక, ఇట్లా కోడికలు పెట్టి అందరినీ భజన వాయిస్తున్నారు తప్ప బాధ్యతను గుర్తు చేయట్లేదు. అందుకనే మన ప్రభువు రావట్లేదు. నా పేరు పెట్టుకున్న వాళ్ళు, నా రక్తం చేత కడుగుబడిన వాళ్ళు, నా త్యాగాన్ని పొందిన వాళ్ళే మర్చిపోయి గుడిలో కూర్చుంటే ఇంకెవరయ్యా ఆలకించేది? ఇంకెవరు మారు మనసు పొందేది? ప్రభు తను చేసిన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేయువాడు కాడు కానీ ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక ప్రతివాడు మారు మనసు వందలు పొందవలనని కోరుచు దీర్ఘశాంతం కలిగిన వాడై ఉన్నాడు. ఎవడు నశించాలని ఇష్టపడలేదట. తను చేసిన వాగ్దానాన్ని ఆలస్యం చేయడం ఆయనకు కూడా ఇష్టం లేదు. ఆయన ఆలస్యానికి కారణం ఎవరో తెలుసా? మనమే. అందుకనే ప్రియమైన దేవుని పిల్లారా, మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త చూడండి, 24వ అధ్యాయం మనం చదువుకుంటున్నాం కదా. 40 వచనం దగ్గరే ఉన్నాడు. ఆ కాలమున ఇద్దరు పొలములో ఉందురు, ఒకడు తీసుకొని పోబడును, ఒకడు విడిచిపెట్టబడును. ఇద్దరు స్త్రీలు తిరగలి విసురుచుందురు, ఒకటి తీసుకొని పోబడును, ఒకటి విడిచిపెట్టబడును అంటున్నాడు. ఆ కాలమున ప్రభు వచ్చే సమయానికి ఎట్లా ఉంటుందంటే ఇద్దరు పొలంలో పనిచేస్తూ ఉంటారంట. ఇద్దరు పొలంలో పనిచేసేటప్పుడు ఒకడేమో అయ్యా ప్రభువుని నమ్ముకోవాలయ్యా, లేకపోతే రక్షణ లేదయ్యా అని చెబుతా ఉంటే రెండోవాడు అంటాడట, ఎక్కడ కుదురుతుంది బ్రదర్? పొలంలో ఇద్దరు
పని చేసుకుంటున్నారా? ప్రభువు నమ్మకపోతే రక్షణ లేదు, రక్షణ లేదు బాబాయ్, ప్రభువుని నమ్ముకోవాలి బాబాయ్, అక్కడ గుర్తులు కూడా దగ్గర పడుతున్నాయి కదా బాబాయ్, మనం ఇంకెన్నాళ్ళు బాబాయ్ ఈ పరిస్థితులు ఏంటంటే టైం రావాలిరా అబ్బాయి అంటున్నాడట. ఏమంటున్నాడట? టైం రావాలిరా అబ్బాయి అన్నాడట. అప్పుడే ప్రభు వచ్చాడట. ఈ మాటలు చెప్పి ఆయన ఎత్తపడ్డాడంట. ఈయన పొలంలోనే ఉన్నాడంట. ఇద్దరు స్త్రీలు తిరగలు విసురుతున్నారట, ముచ్చట్లు చెప్పుకుంటా. ఇది తెలుసుగా తిరగలంటే మీకు ఇది వరకు ఏం చేసామంటే, ఇప్పుడు ఈ మిషన్లు రాకమునుపు పైన ఒక రాయి కింద ఒక రాయి మధ్యలో ధాన్యం వేసేసి ఒక పుల్ల పెట్టి తిప్పుతా ఉంటే ముచ్చట్లు వేసుకుంటా మాట్లాడుకుంటా లోకం మీద ముచ్చట్లు అని చెప్పుకుంటా తిప్పుతా ఉండేవాడు ఆ రోజుల్లో మన నాయనమ్మలు ఆ టైం. అప్పుడు ఒక ఆవిడేమో యేసుప్రభుని నమ్ముకోవాలక్క, యేసుప్రభుని నమ్ముకోవాలి పిన్ని అని చెప్తుంటే, మనకి ఎట్ట కుదిరిద్దమ్మా ఇవన్నీ, ఈ పనులు ఏంటి, మళ్ళీ ఆయన పొలం పోయి వస్తాడు, ఆయనకి మళ్ళీ నీళ్ళు కాయాలిగా, అన్నం వండాలిగా, లేకపోతే ఆయన ఒప్పుకుంటాడా, నాకు ఎక్కడ కుదిరిద్దప్ప అక్క, నాకు ఎక్కడ కుదిరిద్దప్ప అని చెప్తాడు. అప్ప అప్ప నేను చెప్పడానికి సిగ్గేసి చెప్పట్లా, అట్లా ఉండే భాషలు అట్లా తిరుగుతూ ఉంటే నాకు ఎక్కడ కుదురుద్ది అంటుందంట. ఏం వెళ్ళిపోయిందంట, ఏముందంట అట్లా. కనుక ఆయన రాకడ ఎలా ఉంటుందని అంటే, సిద్ధపడిన వాళ్ళని తీసుకెళ్తాడు, సిద్ధపాటు లేకుండా భూ సంబంధమైన మనసుతోనే ఉన్నవాళ్ళు ఇక్కడే ఉంటారని చెప్పుకుంటా వస్తున్నాడు. ఏమని? కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసి ఉండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనీడని మీరు ఎరుగుదురు. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుకనే మీరు సిద్ధముగా ఉండుడి. సిద్ధంగా ఉండండి. దొంగతో పోల్చాడని నేను బాప్తిసం పొందిన తొలిలోనండి యేసుప్రభు గురించి చెబుతుంటే, ఆయన దొంగ వలె వస్తాడండి, రాకడ సందర్భాలే చెబుతున్నా, దొంగడు కాబట్టి దొంగలాగే వస్తాడు అన్నాడండి ఒకడు. సార్ నాకైతే కొత్త కదండి, నాకేం తెలియదండి. అప్పుడు కన్నీళ్లు గార్చానండి, నా ప్రభువుని దొంగ అన్నాడు. చెప్పడానికి నా వల్ల కాదు. అప్పుడు కొత్త బాప్తిసం పొందిన కొత్త, నాకేం సబ్జెక్ట్ లేదు అప్పుడు. అనేసరికి ఆ మాట అన్నాడండి, చాలా బాధపడ్డానండి. అతడు వేరే కమ్యూనిటీకి చెందిన ఆయన అన్నమాట. ఆలోచించండి ఒకసారి. ఆయన దొంగ వలే వస్తాడు అని అంటే దొంగని కాదు, దొంగ మీకు చెప్పాడా, పలానా ఇంట్లో ఈరోజు పడుతున్నా కాసుకో అన్నాడు అనుకో, పలానా ఇంటికి వస్తున్నా సుబ్బారావు గారు, మీ ఇంటికే వస్తున్నా, జాగ్రత్తగా తలుపులన్నీ జాగ్రత్తగా తీసుచ్చు, బీరువా లాకర్ తాళం దగ్గర పెట్టొచ్చు, నేను వచ్చి జాగ్రత్తగా తీసుకుంటా, నువ్వు ప్రేక్షక పాత్ర వహించి నన్ను చూస్తా ఉండు అంటే ఒప్పుకుంటాడా? కారు ఆడవాళ్ళైతే కారం పట్టుకొని ఉంటారు రెడీగా. వాళ్ళ ఆయుధం వేరు కావాలి. వాడు కారం పట్టుకొని ఉంటాడు, ఈయన కారం పట్టుకొని ఉంటాడు. చూసారా? అంటే పలానా టైంకి నేను వస్తున్నానని చెబితే వాడికి మూడిద్ది దొంగకి. కనుక దొంగ చెప్పి రాడు, నేను కూడా చెప్పి రాను, మీరు సిద్ధంగా ఉండండి అంటున్నాడు. అదండి దొంగ అంటే. అసలు ఎందుకంటే అసలు అత్త పోల్చాడు. మళ్ళీ ఒక మాట చెప్పాడు, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు. మొదటి పత్రిక 5వ అధ్యాయం అమ్మా ఇవన్నీ ఈరోజు టైం అయింది, అందుకనే నేను ఏం చెప్పట్లేదు. వాళ్ళకి అవన్నీ తెలుసు, అవన్నీ తెలియను వీళ్ళు మామూలు అనుకున్నారా? నిజమమ్మా, వాక్యాలు ఎందుకు తెలియవు? అది అన్నయ్య 10 సంవత్సరాల నుంచి చెబుతున్నాడు, మీకు ఎందుకు తెలియదు? గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు. అసలు కాన్పు టైం వచ్చిందంటే అప్పుడు దాకా బాగానే ఉందండి, ఒకసారి ఓ అని లేచింది, ఇంకప్పుడు తీసుకెళ్ళిపోవాలన్నాడు. అర్ధరాత్రి ఆటోలోనే ప్రసవించిన వాళ్ళు ఉన్నారు, బస్సులో ప్రసవించిన వాళ్ళు ఉన్నారు. అది దాని అర్థం. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము వచ్చునంటే నేను వచ్చేది అట్లా ఉంటుంది, నేను వచ్చిన సమయంలో మీకు ఆపద ఉంటుందని అర్థం. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఏ టైంలో వచ్చిందో మనం చెప్పలేము, దొంగ ఏ సమయంలో వస్తాడో మనం చెప్పలేము. అట్లాగే నేను వచ్చినప్పుడు మీకు ఆపద ఉంటుంది. దొంగ వచ్చినప్పుడు ఇంటి యజమానికి ఆపద, గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినప్పుడు ఆమెకి బాధ.
అట్లాగే మీకు బాధ ఉంటుంది, మీకు ఆపద ఉంటుంది. నేను వచ్చే సమయానికి మీరు సిద్ధంగా ఉండండి అని అర్థం. ఆయన వచ్చే దాని గురించి ఒక ఉపమానం చెప్పాడు ప్రియమైన దేవుని పిల్లరా. ఒకసారి చూడండి, మార్కు సువార్త 13వ అధ్యాయం. మార్కు సువార్త 13వ అధ్యాయం 35వ వచనం. ఇంటి యజమానుడు పొద్దుగుంకే వచ్చును, ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చును, అర్ధరాత్రి వచ్చును, కోడి కూయినప్పుడు వచ్చును. కొంచెం ముందు నుంచి చదువుదాం సిస్టర్ గారు. 34వ వచనం. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతివానికి వాని పని నియమించి మెలకువగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే ఆ కాలం ఉంటుంది. యేసు ప్రభు వచ్చే టైం ఉంటుంది. ఒక యజమానట తన దాసులకు పని అప్పచెప్పాడట. చూడండి, ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా ఉండుడని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలం ఉండును. ఆ మనుష్యుడు ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను స్థలములు సిద్ధపరచి వెళ్తున్నాను, నేను మరలా వస్తాను, నేనుండు స్థలంలో మీరు ఉండులాగా నేను తీసుకెళ్ళిపోతాను, మిమ్మల్ని ఆ దేశానికి తీసుకెళ్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. స్థలము సిద్ధపరుస్తున్నాను, నేను మరలా వస్తాను, మిమ్మల్ని తీసుకొని వెళ్తాను, జాగ్రత్తగా ఉండండి, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. ఆ మనుషుడు ఆయనే. దాసులు ఎవరు? మనం. ఒక్కొక్క దాసుడికి పరీక్షాడు అనమాట. అయ్యా, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నేను దేశాంతరం పోతున్నాను అంటే, దేశాంతరం అంటే నేను పరలోకానికి వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను. నేను వచ్చే సమయానికి మీరంతా నా గురించిన ఆలోచనతోనే కలిగి ఉండాలి, ఎందుకంటే మీకు జీతం ఇవ్వాలి. నేను చాలా రోజులు అయిపోయి చూడండి ఇవన్నీ చెప్తున్నాడు అనమాట. 35వ వచనం. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవటం చూచునేమో కనుక మీరు మెలకువగా ఉండండి. నేను మీతో చెప్పున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండండి. పత్తిపాడు సంఘంతో చెప్పుచున్నాను, పెదనందిపాడు సంఘంతో చెప్పుచున్నాను, అందరితో చెప్పుచున్నాను, అమెరికాలో ఉన్న సంఘంతో చెప్పుచున్నాను. అబ్బా, భవిష్యత్ అండి అది, భవిష్యత్. నేనే రీతిగా పరలోకానికి అయితే వెళ్తున్నాను, అదే రీతిగా వస్తాను, అదే రీతిగా. గలిలే మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు తేరు చూస్తున్నారు? ఏ రీతిగా ఆయన పరలోకానికి వెళ్ళాడు అపొస్తలుల కార్యాలు 1:14 ప్రాంతంలో ఉంటుంది చూడండి. ఓకే, అట్లాగే వస్తానన్నాడు. ఇప్పుడు అది కూడా చెప్తున్నాడు. ఆయన కొన్ని జాములను చెప్పాడు, కొన్ని వేళలు చెప్పాడు. చూడండి ఒకసారి ఏమన్నాడు? ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. నాకు అనిపించిందండి 4 కాలాలు చూసినప్పుడు, ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, ఏమండి కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, 4 కాలాలు చెప్పాడు. ఎప్పుడు వస్తాడు అనేది తెలియదు. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఆయన పొద్దుగూకినప్పుడు వచ్చినప్పుడు, తెల్లవారినప్పుడు వచ్చినప్పుడు, అర్ధరాత్రి వస్తే, లేకపోతే కోడి కూచినప్పుడు వస్తే, తెల్లవారినప్పుడు వస్తే, అప్పుడు మన పరిస్థితి ఏంటి? మనం ఎట్లా ఉన్నాం ఆ టైంలో? మనం ఆలోచిద్దాం. ప్రొద్దుగూకిన వచ్చినప్పుడు మనం ఎట్లా ఉంటాం చూడండి ఒకసారి. ఈ సందర్భాలన్నింటినీ గుర్తుపెట్టుకొని భవిష్యత్తులో, గతంలో, ఇంతకు మునుపు ఏమేం జరిగినాయో ఒకసారి ఆలోచిద్దాం. సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం. సమూయేలు 2వ గ్రంథము. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరం మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానం చేయి ఒక స్త్రీ కనిపించింది. ఆమె బహు సౌందర్యవతిగా ఉంది. బాగా ఆలోచించండి ఒకసారి. అంటే ఆయన పొద్దుగుకి వేళ వచ్చినప్పుడు లోకం పరిస్థితి ఎట్లా ఉంటది అనడానికి ఒక ప్రొద్దుగూకినప్పుడు జరిగినటువంటి ఒక సంఘటనను గుర్తు చేశాడు బైబిల్లో.
దావీదు గారు. యుద్ధం జరుగుతుంది, బాగా యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరుగుతున్నప్పుడు నిద్రపోతున్నాడు అంటాడు. ప్రొద్దుగూకిన వేళ నిద్రపోకూడదు, ప్రొద్దుగూకిన వేళ నిద్రపోకూడదు. నిద్ర లేచాడు, మెద్దె మీదకి వెళ్ళాడు. స్నానం చేయుచున్న ఒక స్త్రీ కనిపించింది. ఆమెను కావాలని ఆశించాడు. ఆమెని తన దగ్గరే ఉంచుకున్నాడు. ఉంచుకున్నది కాకుండా ఆమె భర్త రాజునని గర్వంతో ఆమె భర్తను కూడా చంపించేశాడు. చూసారా ఎంత ఘోరమైన నేరం చేశాడో చూడండి. ప్రొద్దుగూకిన వేళ. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు వచ్చే సమయానికి అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే, తప్పుడు ఆలోచనలతో ఉంటే, మోహపు చూపుతో ఉంటే, అప్పుడు ఆయన రాజై ఉన్నాడు. రాజై ఉండి చేసిన తప్పు కాదు ఆ రోజు, కానీ దేవుడు తప్పుగా పరిగణించాడు. నా ఇష్టానుసారుడైన మనుషుడని నేను చెప్పుకున్నందుకు భలే లోకానికి భలే ఆస్కారం ఇచ్చావు నువ్వు. నీకు చూడు ఎంత నీ కళ్ళ ముందే నీకు ఎంత అన్యాయాన్ని చూపిస్తాను చూడని ఆయనకు తగిన శిక్షను విధించాడు. మరి మనం ప్రొద్దుగూకిన వేళలో మోహపు చూపులు చూస్తున్నాం అనుకోండి. సామెతల గ్రంథంలో చెప్పినప్పుడు వేశ్య ఎప్పుడు ప్రొద్దుగుంకుతుందా, ఎప్పుడు ప్రొద్దుగుంకుతుందా, చీకట్లో వెళ్ళాలని ఎదురు చూస్తుందంట. సంధ్య వేళ, సాయం సంధ్య వేళ. చూసారా, ఒకవేళ యేసు ప్రభు వచ్చే సమయానికి అలాంటి తలంపులతో ఉంటే, మోహంతో రగిలిపోతుంటే మన పరిస్థితి ఏమైపోద్ది? విడిచిపెట్టబడతాం. మరి ఎట్లా ఉండాలి మనం? ఆదికాండము 24వ అధ్యాయం 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వస్తున్నాయి. ఒంటెల మీద రెక్కం వస్తుంది. ఆలోచించండి ఒకసారి. అంటే పొలంలో ధ్యానించడానికి వెళ్ళాడట ఇస్సాకు గారు. పొలంలో ధ్యానించడానికి వెళ్ళాడట, దేవుణ్ణి ధ్యానించడానికి వెళ్ళాడు. సాయంకాల సమయంలో నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? పనులన్నీ త్వరగా చేసుకొని బైబిల్ ముందు పెట్టుకొని ధ్యానించాలి. ఈరోజు ఏం చేస్తున్నారు? త్వరగా పనులు చేసుకొని సీరియల్ ముందు కూర్చుంటున్నారు. ఇదివరకు కరెంట్ లేని రోజుల్లో ఏం చేసేవాడు తెలుసా? సూర్యుడు ఉండగానే త్వరగా ఇల్లు మొత్తం సర్దుకొని జాగ్రత్తగా ఉండేవాడు. ఇప్పుడు ఇన్ని సౌకర్యాలు వచ్చిన తర్వాత ఈ కన్నుకి బైబిల్ని చూసే యోగం లేకుండా పోయింది. ఎంత నేరం మోపుతాడు తెలుసా దేవుడు? ఎంత నేరం మోపుతాడంటే అంత నేరం మోపుతాడు. సాయంకాలం వేళ ఇస్సాకు గారు పొలంలో ధ్యానించడానికి వెళ్ళాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రొద్దుగుంకిన వేళ ఆయన వస్తే దావీదు లాంటి ఆలోచనలు చేస్తావా? ఇస్సాకు గారి లాగా పొలంలో ఉండి ధ్యానిస్తావా? దేవుణ్ణి ధ్యానిస్తావా? ఇక తర్వాత అర్ధరాత్రి వేళ చూడండి, మీరు చదువుకున్నారు కదా, మత్తయి సువార్త 25వ అధ్యాయం చదువుకున్నారు కదా. బుద్ధి లేని కన్యకలు, బుద్ధి గల కన్యకలు అని చెప్తాం. అందరు కన్యకలే. సమయం రావాలి, బుద్ధి ఉన్నవాడా బుద్ధి లేనివాడా అని చెప్పడానికి. ఒకటే మిమ్మల్ని బుద్ధి ఉన్నవాడు బుద్ధి లేనివాడు అని డిసైడ్ చేసేది ఏంటో తెలుసా? సిద్ధపాటు, ఆలోచన. అందరూ కన్యలే, ఆయన రాకడ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళే, అందరూ సిద్ధపరచుకొని వెళ్ళిపోయిన వాళ్ళే. కానీ ముందు చూపు లేకుండా వ్యవహరించారు చూసావా? కనీసపు ఆలోచన లేకుండా వెళ్ళారు చూసారా? వారు ఆగిపోయారు. అప్పుడు వాళ్ళు వచ్చేమంటున్నారు చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం 10వ వచనం. వారు కొనటానికి వెళ్ళిపోయారు మిగతా వాళ్ళు, బుద్ధి లేని వాళ్ళు. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చును. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. సిద్ధపడి ఉన్నవారు ఆయనతో పాటు వెళ్ళిపోయారు. 5గురు సిద్ధపడి ఉన్నారు, వెళ్ళిపోయారు లోపలికి. తలుపేసేసాడు. తలుపేసేసిన తర్వాత వచ్చి అడుగుతున్నారు. తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయ్యా, యేసయ్యా అయ్యా, యేసయ్యా తలుపు తీయ్యా. ఏసయ్యా ఏసయ్యా అని ఏమంటారు నడ్డు కూర్చుంటే ఏసయ్యా, అబ్బా ఏసయ్యా, అమ్మమ్మ ఏసయ్యా. అయ్యో మా కాళ్ళప్పుడు బాగా జరుగుతా, మా కాళ్ళప్పుడు వేసాయా ఏదో ఆ మోకాలతో స్వార్థకి వెళ్ళింది కాదు. ఏం చేస్తావు వీళ్ళందరినీ? ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన అంతా అయిపోగానే చిన్న పేరా చుట్టు కొబ్బరి నన్ను తీసుకొని వస్తారు నా దగ్గర. ఇప్పుడు అమ్మ నేను ప్రార్థన చేస్తాను రామ్మ అంటే దీనికి చేయ్యా, ఈ 10 రూపాయల డబ్బా ఇచ్చి దీనికి చేయ్యా.
ఇక నీకంటే ఆ షాప్ వాడు బెటర్, నీకంటే ఆ షాప్ వాడు బెటర్. వాడి దగ్గర కొనుక్కొచ్చి మా దగ్గర ప్రార్థన చేయబాగా నా దేవసి రక్తం అయిపోతుంది. అక్కడేం పారాషూట్ పేపర్ నన్ను 10 రూపాయలు, ఇక్కడికి రాగానే నో నెక్లెస్ యేసు రక్తం. యేసు రక్తం అది, యేసు రక్తం నీ పాపాలను కడిగింది. ఆలోచించి ఇది కాదు, పేర చుట్టూ కాదు, ఆలోచిస్తున్నా దాన్ని ప్రార్థన చేయమంటారు. చూసారా వీళ్ళు ఏం చేసి చూడండి. యేసయ్యా అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెబుతున్నాను నేను, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండండి. మీరు నాకు తెలియదు అన్నాడు. అదేందయ్యా నీకోసమేగా ఈ దివిటి, నీకోసమే కదా ఈ నూనె, మేము ఇంత సిద్ధపడి అర్ధరాత్రి వేళ వచ్చాంగా, ఇంత నిద్రగా అనుకుని ఉన్నాగా, మేము ఏం చేసామయ్యా? నువ్వు వస్తున్నావనే తక్కువ అవుతుందని తెచ్చుకోవడానికి వెళ్ళాం కదయ్యా. నేను వస్తున్నానన్న సమయంలో తక్కువ అయింది తెచ్చుకోవడానికి కాదు, అన్ని సమకూర్చుకొని ఉండాలి. నువ్వు భక్తి, ప్రేమ, విశ్వాసం అన్ని సమకూర్చుకొని ఉండాలి. నేను వచ్చినప్పుడు పోవడం కాదు. అర్ధరాత్రి వేళ వస్తే మన పరిస్థితి ఏంటి? ఆగు ప్రభు రిజిస్ట్రేషన్ ఉందంటావా? ఆగు ప్రభు రిజిస్ట్రేషన్ ఉందంటావా? ఇది అయిపోగానే వచ్చేస్తానంటావా? కుదరో. అర్ధరాత్రి వేళ వస్తే నీ పరిస్థితి ఏంటి? బుద్ధి లేని కన్యకల్లాగా తలుపు వేయబడిన తర్వాత అయ్యా అయ్యా అంటే హూ ఆర్ యూ, నువ్వెవరో నాకు తెలియదు పో అంటాడు. అయ్యా నేనయ్యా పత్తిపాడు బెంజమిన్ గారి దగ్గరికి వెళ్ళానయ్యా, బెంజమిన్ గారి చర్చికి వెళ్ళానయ్యా నేను, నువ్వెవరో నాకు తెలియదమ్మా. అయ్యా ఆ రోజు క్రీస్తు ఆగమనం ఎస్వైనాస్ అనే మీటింగ్ పెట్టినప్పుడు నేను కూడా ఉన్నానయ్యా అక్కడ, నువ్వు నాకు తెలియదమ్మా. గుడి ముందే పెట్టావయ్యా ప్రార్థన, తెలియదమ్మా. అర్ధరాత్రి వస్తే మీ పరిస్థితి. ఆ తర్వాత ప్రియమైన దేవుని పిల్లారా ఇంకొకటి చూడండి. ఏమండి? కోడి కూర్చినప్పుడు అంటే కదా, కోడి కూర్చినప్పుడు వస్తే పరిస్థితి ఏంటి? ఏమండి? ఇంకా ఆలోచించండి, అన్నీ మీకు తెలుసు. యేసు ప్రభు నువ్వు నన్ను ఎరగనంటావయ్యా, నువ్వు నన్ను ఎరగనంటావయ్యా, ముమ్మారు కోడి కూయక మునుపు నువ్వు నన్ను ఎరగనంటావయ్యా అన్నాడు. నేనా ప్రభా నీతో చావడానికైనా వస్తాను ప్రభా, ఇదంటే మన బిల్డప్ ఇదే. అప్పుడు నా అంత విశ్వాసం లేరు. నేనా ప్రభా నీతో చావడానికి వస్తాను ప్రభా, అసలు నా నోటి నుంచి ఆ మాట వస్తుందని నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేసావయ్యా? ఏంటి ప్రభా నీకు రాను అసలు నన్ను ఏం పెడితే అంటున్నావు? మొత్తానికి చిన్నపిల్ల వచ్చి నువ్వు వాళ్ళలో ఒకడో కదంటే అమ్మమ్మమ్మమ్మమ్మ నేను ఎరగ అసలు ఆ మనిషి ఎవరో నాకు తెలియదు. అప్పుడు ఏమన్నాడు తెలుసా? అప్పుడు సంతాపపడి ఏడ్చాడట కోడి కూసిన తర్వాత, నువ్వు నన్ను ఎరగ. ఇప్పుడు పరిస్థితి ఏమొస్తుందో తెలుసా? ఎస్సీ వాళ్ళందరూ బీసీ సర్టిఫికేట్ తీసుకోవాలంట. ఆల్రెడీ పాస్టర్స్కి వస్తున్నాయి, ఆల్రెడీ పాస్టర్స్కి అందరికి ఫోన్లు వస్తున్నాయి. మీ చర్చిలో ఎంతమంది బాప్తిసం పొందారు అంటున్నారు. అనగానే అబ్బో మన లెక్క బాగుండాలని 50 మంది అన్నాం అనుకో, వాళ్ళకి సర్టిఫికెట్లు ఇచ్చావా అంటున్నారు. ఏం సర్టిఫికెట్లు? బీసీసీ సర్టిఫికెట్లు ఇచ్చావా? లేవు. బీసీసీ సర్టిఫికెట్లు లేవు. అంటే బీసీసీ అంటే వీళ్ళు క్రిస్టియన్స్ అని ఒక ముద్ర అనమాట, మనకి కాగితం అనమాట, క్రిస్టియన్స్ అని. నన్ను మా బాబాయ్ గారు వాళ్ళు వెళ్తాయా పిల్లలకి నేను బీసీసీ కింద మార్చుకుందాం నా పిల్లల్ని అనుకున్నాను. మా బాబాయ్ అంటున్నాడు కులం పోయిద్ది కదయ్యా అంటున్నాడు. మా బాబాయ్ ఫోన్ చేసి అంటున్నాడు కులం పోయిద్దయ్యా అన్నాడు. కులం ఎవరికి కావాలి? నా ప్రభు నా కోసం ప్రాణం ఇస్తే నా యేసు ప్రభు కంటే నా కులం నాకు ఎక్కువ కాదన్నా. అందుకని నేను రెవెన్యూ వెళ్ళాను, పండ్ల ఆఫీస్కి వెళ్ళాను, ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను. అయ్యా నేను బీసీసీగా మారిపోవాలనుకుంటున్నాను అన్నాను. అంటే అయ్యా ఇప్పుడు మీరు ఎస్సీలుగా ఉన్నారు కదా, ఇప్పుడు మీరు రద్దు చేసుకోవాలి ఫస్ట్. నేను రద్దు చేసుకున్న తర్వాత నీ పిల్లలకు వస్తుందయ్యా అన్నారు. అది ఒక పెద్ద లాంగ్ ప్రాసెస్ అయ్యా అన్నాడు. లాంగ్ ప్రాసెస్ అయినా పర్వాలేదయ్యా, చేయాల్సిందేనయ్యా అన్నాడు. లాంగ్ ప్రాసెస్ అయినా పర్వాలేదు, చేయాల్సిందే. నేను నా పిల్లలు ఆ తర్వాత అంతా అదే వెళ్ళిపోవాలి, ఆ రూట్కే వెళ్ళిపోవాలి. క్రిస్టియన్ కనుక ప్రియమైన దేవుని పిల్లలారా ఆలోచించండి. కోడి కూయక మునుపు నువ్వు అబద్ధం ఆడతావు. ఈరోజు మన పరిస్థితి ఏంటి? చర్చిలోకి వచ్చి బీసీసీ సర్టిఫికెట్ ఉందా లేకపోతే కాలం అన్నామని అనుకో, అయ్యా మేము ఎస్సీ అయ్యా, బెంజమిన్ గారు ఎవరు మాకు తెలియదయ్యా, ఆయన కూడా మాకు తెలియదా, అసలు ఈ పత్తిపాళ్ళు ఈ ప్రార్థన పెడుతున్న సంగతి కూడా మాకు తెలియదయ్యా అన్నారు అనుకో. అదే టైంలో ఆయన వచ్చాడు అనుకో, నువ్వు ఎక్కడే ఉంటావు.
నువ్వు ఇక యేసు ప్రభు వచ్చే సమయానికి నువ్వు సిద్ధపడినట్టే. ఆలోచించండి ప్రియమైన దేవునిలా. ఇక తెల్లవారినప్పుడు 3-4 జాములు చెబుతున్నాడు. ఒకటి ప్రొద్దుగురుకు వేళ, అర్ధరాత్రి వేళ, కోడి కూయక మురుపు, కోడి కూసి వేళ, ఆ తర్వాత తెల్లవారు వేళ. లోతు గారి సందర్భం మీ అందరికీ తెలుసు. రాత్రి వచ్చేసారు దేవదూతలు, రాత్రి వచ్చి లోతు బయలుదేరయ్యా అంటున్నాడు. దేవుడు అగ్నికణకాలను కురిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. బయలుదేరయ్యా అని రాత్రి వస్తే ఉదయం వరకు తడవ చేశాడంటండి. చూడండి ఎంత ఆలస్యం చూడండి. ఆలోచించండి. ఆదికాండం 19 15 వచ్చిన రాత్రి అంతా తడవ చేశాడట. ఎందుకు తడవ చేశాడు? ఆయనకి దేవుడు అంటే ప్రేమే. ఆయన వెళ్ళిపోవచ్చు, బట్టలు దొరుకుని వెళ్ళిపోవచ్చు. కానీ భార్య పిల్లలు ఉన్నారు. ఈ రాక్షసులు ఉన్నారు ఇక్కడ. ఈ భార్య ఏందయ్యో ఎంత తొందరగా బయలుదేరమంటే మేము ఎంత బయలుదేరుతాం, ఆడవాళ్ళకి తెలిసింది బయలుదేరతాం అంటే అంటది ఆవిడ. నిజమండి, భలే నాజూకు చేస్తారు. ప్రార్థనకు వచ్చేటప్పుడు ఇంకా ఆలస్యం చేస్తారు. ఒక ఆవిడ ఉంది మాకు తెలిసిన, ప్రార్థనకు రమ్మని భర్త బయలుదేరి కూర్చుంటే అమ్మాయి బయలుదేరమ్మా నేను రానుపో. నిజమండి, నేను రానుపో అంటాడు. ఆయన ఎట్లకట్లా ఈవిడ తీసుకెళ్ళి అనిల నా దగ్గర కూర్చోబెట్టి ఆయన వాక్యం చెబుతాడు, మారిద్దని ఆయన చూస్తున్నాడు. ఏమేమంటుంది చివరిదాకా, నేను రాను. అసలు ఆయన అందుకనే నన్ను ఆదివారం రాగానే నేను చాలా జాగ్రత్తగా అన్ని తగ్గించుకొని ఏమైనా ప్రార్థన తీసుకురావడం కోసం నేను అన్ని తగ్గించుకుంటున్నాను అంటున్నాడు. అంత ఏడిపిస్తున్నారండి ఇంట్లో, అంత ఏడిపిస్తున్నారు. మామూలుగా అయితే భర్త మారలేదు. మా ఇంటి యజమాని మారలేదండి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటారు. ఇంటి యజమాని మారితే ఆయనకు సుఖం చూపిస్తున్నాడు. ఆలోచించండి. అప్పుడు తెల్లవారినప్పుడు తడవు చేశాడట, బాగా ఆలస్యం చేశాడట. ఎందుకనంటే నా భార్య నన్ను నమ్ముకొని వచ్చింది, నా నీతిలో ఆమెకు కూడా బాగా రావాలి, నేను ఆమెను రక్షించాలి, నా పిల్లలు, నా కడుపును పుట్టిన పిల్లలు, వీళ్ళని నేను రక్షించుకోవాలి అని చెప్పేశాడు. అల్లుళ్ళను కూడా కాపాడుకుందాం అనుకున్నాడు. వాళ్ళేమో ఎగతాడి బ్యాచ్ అయిపోయింది. అది చూసారా, అందరినీ రాకపోతుంటే దేవదూతని చేతులు పట్టుకొని లాక్కెళ్ళిపోయినాయి అట బయటికి, సోయ ప్రాంతానికి. ఆలోచించండి ప్రియమైన దేవునిగా, ఆయన తెల్లవారు వస్తే నీ పరిస్థితి ఎట్లాగే ఉందా? తడవు చేస్తా ఉంటావా? దీని అంతటికి ఒకే ఒక పరిష్కారం. ఆయన ఏ టైంలో వచ్చినా కూడా మనం ప్రార్థన చేసుకుంటూ తప్పుడు మాట్లాడకుండా సిద్ధపాటు కలిగి ప్రార్థనలో ఉంటూ, దేవా నన్ను క్షమించయ్యా, ఒకటే ప్రార్థన, అయ్యా నన్ను క్షమించయ్యా, నా నీతి నీ ఎదుట మురికి గుడ్డలాగుంది, సంఘానికి వెళ్తున్నా నేను అలాగే ఉన్నాను, నా ఆలోచనలు బాగోట్లేదు, నన్ను నేను సరి చేసుకోవడానికి తగిన శక్తినివయ్యా, నేను పాపినయ్యా అని ప్రార్థన చేసుకుంటే, ఏ టైంలో మెలకు వచ్చినా కూడా ఆ టైంలో నువ్వు ప్రార్థనలోనే ఉంటే, యేసు ప్రభువుని పంపించినప్పుడు, ఆయన వచ్చినప్పుడు నువ్వు వెళ్ళటానికి సిద్ధంగా ఉంటావు. ఒకవేళ ఆయన రాకడలో ఏం జరగబోతుందో, ఈ ప్రపంచానికే ఆయన రాక అతి పెద్ద విస్ఫోటనంగా మారిపోబోతుంది. అది ఎలా మారిపోబోతుందో దాని తాలూకా వివరాలు, గుర్తులు ఇవన్నీ రేపు మాట్లాడుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు నాయన. క్రీస్తు ఆగమనం విశ్వ వినాశనం అనే ఒక మంచి సంగతిని క్రైస్తవులందరి జాగ్రత్త కొరకు నాయన, వారి పరిశుద్ధతను కాపాడుకొనుటకు మీరు ఏర్పరిచిన ఈ సభ నాయన, మీ ప్రియకుమారుడు ఏ గడియ వస్తాడో తెలియదు, ఏ జామును వస్తాడో తెలియదు. ఆ జాములో మా పరిస్థితి మోహపు చూపులతో ఉంటే, అబద్ధాలతో ఉంటే, నమ్మకం లేని స్థితితో ఉంటే, నాయన ఏదో ఎటో తేల్చుకోలేని సందిగ్ధంలో ఉంటే మా పరిస్థితి ఏమవుతుందో మేము ఒక్కసారి గత చరిత్రను జ్ఞాపకం చేసుకొని మీ ప్రియకుమారుని రాకడకు సిద్ధపడేవారిగా మమ్మల్ని తగిన జాగ్రత్త కలిగిన వారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుకుంటూ మీ దాసుడు ఏర్పరిచిన ఈ సభకై వందనాలు తెలియజేస్తూ సంఘమంతా కలిసికట్టుగా చేసిన ఈ పరిచర్యను దీవించమని కోరుకుంటూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప,
పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము చేరి వచ్చిన పరిశుద్ధ ప్రియులందరికీ మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి రాకడకై ఎదురు చూస్తూ సిద్ధపడి ఉన్నటువంటి భక్త జనాంగం అంతటికి సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ ఉంది.